శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఒక ఓదార్పునైతే బాబా గారు అందించబోతూ ఉన్నారు. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా, ఇప్పుడు నా మాట విను తల్లి. ఇది నీ జీవితానికి గొప్ప ప్రారంభం కాగలదు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచనలతో నాకెవ్వరూ లేరు, నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఒంటరిని అని అనుకుంటూ ఉంటారో అలాంటి బిడ్డలు చాలా ఎక్కువగానే ఉంటారండి. ఎందుకంటే వారి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఏ చిన్న మాటని కూడా వారు తీసుకోలేరు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడుతూ ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. చుట్టూ ఎంతోమంది ఉన్నా సరే నాకంటూ ఎవ్వరూ లేరు, నన్ను అర్థం చేసుకునేడానికి ఎవ్వరూ లేరు అనేటువంటి ఆలోచనలతో గడిపేస్తూ ఉంటారు. అలాంటి బిడ్డలందరినీ కూడా ఈరోజు బాబా గారు చేరదీసి దగ్గరికి తీసుకుని ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. అసలు బాబా గారు ఏమంటున్నారో విందామా? బిడ్డ, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదా తల్లి, అందరూ ఉన్నా సరే ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తున్నావు కదా. 4 గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతూ నాకు తోడుగా ఎవ్వరూ లేరు, జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నాను కదా, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే. ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా, కష్టం వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా సరే నేను వెంటనే మీ ముందుకు వచ్చి, బాబా, నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి, నా బిడ్డలు బాగుండాలి, ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నేను నా పిల్లల కోసం, బంధం కోసం తల్లడిల్లిపోతూ ఉన్నాను. మరెందుకు నన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు? అవునా? ఒంటరివి అని కుమిలిపోతున్నావు కదమ్మా. చూడు బిడ్డ, ఇకపై నువ్వు ఒంటరివని చింతించకు. ఎందుకంటే ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతూ ఉన్నారు, ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతూ ఉన్నారు, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు నీకు మంచి చెబుతున్నారు, ఎవరు నీకు చెడు చేస్తున్నారు, వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఎందుకంటే బిడ్డ, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పుతారమ్మా. కాబట్టి వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. లేకపోతే ఒక పని చేయి, ఎవ్వరు ఏదన్నా సరే నువ్వు తీసుకోవద్దు, నువ్వు పట్టించుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోవద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏ మాటలను నువ్వు నీ మనసులోకి తీసుకోవద్దమ్మా. ఈ విధంగా చేయి. అలాంటప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేరు. ఏ మాటలు కూడా నీ మనసును గాయపరచవు. అర్థమవుతుందా తల్లి? కాబట్టి బిడ్డ, ఇక నుంచైనా సరే నీకు ఎవ్వరూ లేరు అనే భావనని నీ మనసులో నుంచి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు బిడ్డ. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ మానవ జన్మెత్తావు. ఈ జన్మ అందరికీ దక్కదు, ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించు. అలానే బిడ్డ, నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం చేయి. అప్పుడే నువ్వు ఈ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. బిడ్డ, నీ కలలన్నీ కూడా నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా. సరే బిడ్డ,
అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా జీవితాన్నే కోల్పోయినట్టుగా ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు అనుకుంటూ ఉన్నావమ్మా? అలా ఎప్పుడైనా అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డా. నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు కదమ్మా. కాబట్టి ఎప్పుడు ఒకరిపై ఆధారపడకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడు. నీకు తోడుగా అండగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటారు కదా. జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారు. అవన్నీ నిజాలే అని నమ్మి మోసపోవద్దు తల్లి. అలా మోసపోయి జీవితం అంతా కూడా బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది చెప్పు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరు, నీ సంతోషం నువ్వు వెతుక్కో, తరువాతే ఎవరైనా అని గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివే అని మాత్రం అనుకోవద్దు. ఆ ఆలోచనను ముందు తీసివేసేయ్. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు బిడ్డ. అవన్నీ నేను ఇచ్చే తీరుతాను. నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఆ మాటలలో అంతరార్థం ఏమిటో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటానండి. ఎవరు కూడా ఒంటరి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాం. మనతో ఎవరూ రారు, ఏదీ రాదు. సో మన అందరం కూడా ఒంటరిగానే బతకాలి. ఎవరు సాయం చేసినా చేయకపోయినా సరే మన పనులను మనం ఒంటరిగానే పూర్తి చేసుకోగలగాలని బాబాగారి ఉద్దేశం. అదేవిధంగా ఎవరి సంతోషం కోసమో నువ్వు బతకడానికి ఇక్కడికి రాలేదమ్మా. నీ సంతోషం నువ్వు వెతుక్కో. న్యాయంగా ఉన్నన్ని రోజులు నువ్వు సంతోషంగానే ఉండాలి. న్యాయంగా బతుకుతూ ఎవరో ఏదో అన్నారని నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. వారి కర్మ వాళ్ళు తప్పకుండా అనుభవించి తీరుతారు. నేనున్నాను కదా బిడ్డ. ఈ తండ్రి నీతో ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు? నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. బాబాపై నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఇంకెప్పుడూ కూడా నువ్వు ఒంటరివనే భావనని నీ మనసులోకి రానివ్వద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ మనసు చాలా మంచిదవ్వచ్చు, చాలా సున్నితంగా మీరు ఉండొచ్చు. ఏదైనా ఒక చిన్న మాట అంటే మీరు బాధపడవచ్చు. కానీ ఇక నుంచి అవన్నీ వదిలేసండి. ఎవరు ఏమనుకుంటే మీరు న్యాయంగా ఉన్నన్ని రోజులు ఎవరు ఏమనుకుంటే మీకు అనవసరం. అది మీ జీవితాన్ని మీరు జీవించండి. మీరు సంతోషంగా ఉండండి. మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచండి అంతే. ఇక దేని గురించి ఆలోచించకుండా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మానవ జన్మ రాదు తల్లి. అలాంటి జన్మ నీకు వచ్చినప్పుడు ఆ జీవితాన్ని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గొప్పగా జీవించు. మిగతావి నేను చూసుకుంటాను, అన్నీ నీకు అందిస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇది ఏ బిడ్డల కోసం బాబాగారు ఈ విధంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుందండి. మీకు అనిపించుంటుంది ఈరోజు బాబాగారి ఈ సందేశం నా గురించే చెప్పారని. మీరు తప్పకుండా మారాల్సిన సమయం ఆరంభమైంది. అందుకే బాబాగారి ఈ సందేశం మీకు అందించారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.